కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తుంది తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేగొండ, గోరికొత్తపల్లి మండల కేంద్రాలలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో మాట చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. రైతులను మోసపూరిత మాటలతో వంచిస్తూ చేస్తున్న పరిపాలనకు రైతులు బుద్ధి చెప్తారన్నారు. అలాగే DBM 38 ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేగొండ, గోరికొత్తపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గత్యంతరలేని పరిస్థితులలో ప్రజలకు అసౌకర్యమవుతుందని తెలిసినా ఈరోజు ఈ రోడ్డు పైన వచ్చి మేము కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. గతంలో ఎన్నికల ముందు కేసీఆర్ గారు బ్యాంకులో జమ చేసిన డబ్బులు మాత్రమే వాళ్ళు వాడుకొని అడగంగా డబ్బులు ఇచ్చిన 5,000 రూపాయలు మరి ఇప్పటికి 3 దఫాలుగా ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా ఇస్తానన్న మాట ప్రకారం 7,500 ప్రతి ఎకరానికి ఒక్కొక్క సీజన్కి ఇవ్వాలి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు. 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇప్పటికీ మరి కేవలం చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో, రైతులకు ఇస్తాన్న బోనస్ విషయంలో మాట తప్పినటువంటి ప్రభుత్వానికి కనువిప్పు కావాలనే ఉద్దేశంతో ఈరోజు యొక్క నిరసన కార్యక్రమం చెప్పినాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్ చేస్తాం.